నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు మద్యం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన ఈడీ వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు రంగు మారిన కలుషిత నీటితో సాగరవాసులు అవస్థలు స్థానిక నేతల వైఫల్యంతోనే ఈ దుస్థితిని మండిపాటు వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న ఉగ్ర సంస్థలపై కేంద్రం నిషేధం దేశ భద్రతను సవాల్ చేస్తే తీవ్ర చర్యలుంటాయన్న షా కెనడాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి పేలుడు సంభవించి మరణించినట్లు స్థానికుల అనుమానం మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు కోర్టు ఊరటనిచ్చింది. ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేసింది. 15,000 బెయిల్ బాండ్, ₹1,00,000 పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. ఢిల్లీ మద్యం కేసులో విచారణకు సహకరించడం లేదని ఈడీ చేసిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్ కు ఇప్పటికే 2 సార్లు కోర్టు సమన్లు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ఈ ఉదయం కోర్టు ముందు హాజరైన కేజ్రీవాల్ కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. కేజ్రీవాల్ పై మోపిన అభియోగాలు, బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన పత్రాలను కేజ్రీవాల్ కు అందజేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది. అనంతరం న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు. कोर्ट ने आज सम्मन किया था सीएम साहब को और सीएम साहब ने पिछली बार क्योंकि विशी से अटेंड किया था तो सीएम साहब को जब डायरेक्शन हुई थी तो सीएम साहब ने कहा था मैं फिजिकली अपीयर हूंगा, उसको फॉलो करते हुए आज सीएम साहब अपीयर हुए और बेल बॉन्ड अपने सबमिट किए, बेल ग्रांट हुई तो सीएम साहब अपना कोर्ट के ऑर्डर को ओबे करते हुए कोर्ट में अपीयर होके अपनी उनको बेल बॉन्ड एक्सेप्ट करने के बाद सीएम साहब निकल गए. इन्फोर्समेंट डायरेक्टरेट ने 2 कंप्लेंट्स अलग अलग डेट पे मिस्टर केजरीवाल के खिलाफ एसीएमएम की कोर्ट में डाली थी. ये एलिगेशन लगाते हुए कि इन्होंने सम्मन्स पर न आने के बाद 174 आईपीसी की अवहेलना की है. तो हमने दोनों केसों के समनिंग के अगेंस्ट रिवीजन लगाई थी और उसमें सेशन कोर्ट को ये रिक्वेस्ट की थी कि प्रोसीडिंग स्टे की जाए. कल शाम को 6 बजे सेशन कोर्ट ने ये ऑर्डर दिया कि मैं स्टे डिक्लाइन करता हूं और हमारी रिवीजन में डेट दे दी फॉर फाइनल हियरिंग. और हमें ये भी कहा कि अगर आप चाहो तो एग्जम्पशन एप्लीकेशन लगा दीजिए. पर आज हमने कोई एग्जम्पशन एप्लीकेशन नहीं लगाई. केजरीवाल जी कोर्ट में अपीयर हुए इन पर्सन और दोनों केसों में 15-15 हजार के श्योरिटी का ऑर्डर किया. बॉन्ड जज साहब ने एक्सेप्ट कर लिया और उनको जाने की इजाजत दे दी. हमने एक एप्लीकेशन लगाई है 20791 सीआरपीसी में कि हमारे को जो डेफिशिएंट कॉपीज हैं वो सप्लाई की जाए, जिस पर ईडी को कहा गया कि अब आप रिप्लाई फाइल करिए. ईडी ने भी एक एप्लीकेशन लगाई है 294 में जिसमें एडमिशन और डिनायल ऑफ डॉक्यूमेंट्स की बात होती है. उसका भी हमने कहा रिप्लाई देंगे और 1 अप्रैल को 10-15 पे उसकी सुनवाई होगी. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టగా తదుపరి విచారణ ఏప్రిల్ 1కి వాయిదా వేశారు. చట్టవిరుద్దంగా అరెస్టు చేశారన్న కవిత న్యాయ పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు. కవిత తరపున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి వాదనలు వినిపించనున్నారు. ఈడీ తరపున న్యాయవాదులు స్పెషల్ పీపీ ఎన్కే మట్టా, ఈడీ స్పెషల్ కౌన్సిల్ జోసెఫ్ హుస్సేన్ వాదనలు వినిపించనున్నారు. అంతకుముందు ఈడీ కార్యాలయంలో మహిళా వైద్యులు కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిన్న బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఆమెను అరెస్టు చేసిన ఈడీ అధికారులు నేరుగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తరలించారు. అనంతరం ఈడీ కేంద్ర కార్యాలయానికి కవితను తీసుకువెళ్లిన అధికారులు అక్కడి ప్రత్యేక సెల్లో ఉంచారు. ఈ మేరకు ఈడీ కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. మద్యం కుంభకోణంలో కవిత పాత్ర ఉన్నట్లు తగిన ఆధారాలు ఉన్నాయని అరెస్టు నోటీసులో ఈడీ పేర్కొంది. Say something? Do you want to say something? It's a fabricated case. Yeah.
విధ్వంసక కార్యకలాపాలకు తోడు భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న పలు ఉగ్రవాద సంస్థలపై కేంద్రం నిషేధం విధించింది. జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదాన్ని ప్రేరేపించడంతో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న పలు ఉగ్ర సంస్థలపై 5 ఏళ్లు నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలిపారు. ఉగ్రవాది యాసిన్ మాలిక్కు చెందిన జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సంస్థపై ఉన్న నిషేధాన్ని మరో 5 ఏళ్లు పొడిగించిన కేంద్రం జమ్మూ కశ్మీర్ పీపుల్స్ ఫ్రీడమ్ లీగ్పై 5 ఏళ్లు నిషేధం విధించింది. దీనికి చెందిన 4 అనుబంధ సంస్థలైన జేకేపీఎల్ ముక్తార్ అహ్మద్ వాజా, జేకేపీఎల్ బషీర్ అహ్మద్ తోటా, జేకేపీఎల్ గులాం మొహమ్మద్ ఖాన్, జేకేపీఎల్ అజీజ్ షేక్ వర్గాల సంస్థలపై 5 ఏళ్లు నిషేధం విధిస్తున్నట్లు అమిత్ షా వెల్లడించారు. దేశ భద్రత, సార్వభౌమాధికారం, సమగ్రతను సవాల్ చేసే ఎవరైనా చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొంటారని అమిత్ షా హెచ్చరించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తులు, సంస్థలపై మోదీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందన్నారు. కెనడాలో భారత సంతతికి చెందిన కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటారియో ప్రావిన్సులోని వారి నివాసంలో మంటలు చెలరేగడంతో వారు చనిపోయారు. గత వారమే ఈ ఘటన జరిగినా ఆ ఇంట్లో పూర్తిగా కాలిపోయిన మృతదేహాలను గుర్తించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతులు భారత సంతతికి చెందిన రాజీవ్ వరీకు, ఆయన భార్య శిల్పా కొత్త, కుమార్తె మహక్ వరీకుగా నిర్ధారించారు. మంటలు చెలరేగడానికి ముందు ఆ ఇంట్లో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని తాము భావించడం లేదని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మన్యం జిల్లా వీరఘట్టం ఎస్ఐ మురపాక గోవిందును ఆకస్మికంగా ఉన్నతాధికారులు వీఆర్కు పంపారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా శుక్రవారం తెట్టంగి గ్రామంలో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో వైకాపాకు చెందిన పలువురు నేతలు ఎస్ఐను అనుసరించారు. ఈ విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఎస్ఐను వీఆర్కు బదిలీ చేసి ఈయన స్థానంలో పార్వతీపురం నుంచి ఫక్రుద్దీన్ను ఎస్ఐగా నియమించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకపోయినా బాపట్ల జిల్లాలో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. వేటపాలెం మండలం దేశాయిపేటలోని రొంపేరు మురుగు కాలువలో 5 పొక్లైన్లు 40 ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తున్నారు. రైతులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో అక్రమార్కులు వాహనాలతో పారిపోయారు. మట్టి తవ్వకం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో తమ పొలాలు ముంపున గురయ్యే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. తవ్వకాలను చీరాల మురుగునీటిపారుదల శాఖ ఈఈ దృష్టికి తీసుకువెళ్లగా దాంతో హనుమంతరావు అనే వ్యక్తి సీనరేజీ చెల్లించడంతో 300 క్యూబిక్ మీటర్ల మేర మట్టి తవ్వుకోవడానికి మాత్రమే అనుమతులు ఇచ్చామని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని ఈఈ వివరణ ఇచ్చారు. వైకాపా హడావిడికి సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. బాపట్ల పురపాలక నీటి చెరువులో నీళ్లు తక్కువగా ఉండడంతో ఫిబ్రవరి మొదటి వారం నుంచే పట్టణ వాసులకు 2 రోజులకోసారి మాత్రమే అధికారులు నీళ్లు సరఫరా చేస్తున్నారు. వైకాపా మాత్రం తమ రాజకీయ లబ్ధి కోసం సమావేశాల పేరిట నీటిని వృధా చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. పట్టణంలోని పాడిసన్పేట జగనన్న కాలనీలో వైకాపా సమావేశం పేరిట లబ్ధిదారులకు విందు భోజనాలు ఏర్పాటు చేసి ఎన్నికల్లో వైకాపాకు మద్దతుగా ఓట్లు వేయాలని కోరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా పురపాలక ట్యాంకర్లతో మట్టి రోడ్డుపై దుమ్ము లేవకుండా నీటిని చల్లిస్తున్నారు. పట్టణ ప్రజలు తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతూ ఉంటే ఇలా నీటిని వృధా చేయటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా నీరు ఏ రంగులో ఉంటుందని ఎవరిని ప్రశ్నించినా నీటికి రంగే ఉండదు కదా అని సమాధానమిస్తారు. కానీ ఆ ప్రాంతవాసులు మాత్రం తాము తాగే నీరు ఆకుపచ్చ, ఎరుపు, నలుపు ఇలా రకరకాల వర్ణాలతో ఉంటుందని జవాబు చెప్తున్నారు. అదేదో శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం కాదు. మహావిశాఖ నగరపాలక సంస్థ అధికారులు స్థానిక నేతల వైఫల్యం వల్ల మంచినీటికి ఏర్పడిన దుస్థితి. ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్న వైకాపా ప్రభుత్వం కనీసం మంచినీటిని సరఫరా చేయలేకపోతోంది. విశాఖ రాష్ట్రానికే రాజధాని అని విశ్వనగరంగా మార్చేస్తామంటూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలికిన సీఎం జగన్ కనీసం ప్రజల గొంతు తడపలేకపోతే ఎలా అని స్థానికులు నిలదీస్తున్నారు. నీళ్లు బురదల్లాగా వస్తున్నాయి సార్, తాగితే చేదుగా ఉంటున్నాయి.
ఆకుపచ్చగా ఉంటున్నాయండి. రోజు మరగబెట్టుకుని తాగాలండి. అది వాటర్ బాగాలేదు బాబు, పచ్చగా ఆకుపచ్చగా ఆ నీళ్ళుగా తాగినంత అది వాసన నోట్లో వేసుకుని అంత వచ్చినట్టు ఉంటుంది. అవి మరగబెట్టుకుని సకానికి ఏం తెల్లగా అయిపోయి మేదన పొంగినా వచ్చేస్తాడు. అదంతా తీసుకొని ఆ మేద నీళ్ళు తాగుతాం. మంచినీళ్ళు అండి, కొలాయిలు రావు. ఎప్పుడో వచ్చినా సరే నింపు శుభ్రంగా రావు, ఎర్రగా ఉంటాయండి. ఒక్కోసారి నల్లగా ఉంటాయండి, ఒకసారి తెల్లగా ఉంటాయండి. రకరకాలుగా ఉంటాయి, ఒక రకంగా ఉండవు. అసలు ఎంత స్పీడ్ పరిగెడుతున్నాను అలాంటి తింటే అడుగేసి అడుగు తెలియపోతున్నాను ఈ తాగే వాటర్ వల్ల. అంతకని కొనుక్కొని తాగుతాం సార్, రెక్కాడుగా డొక్కాడే మనుషులు మేము. ఆ నీళ్ళు మరబెట్టుకొని తాగుతున్నా సరే ఇదే పరిస్థితి. కీళ్ల వాతవ, ముడుకుల సలుపులు, నడువు సలుపులు. విన్నారుగా, ఇవి మహావిశాఖ నగరవాసుల తాగునీటి కష్టాలు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఆరిలోవా జీవీఎంసీ పరిధిలోని 11, 12, 13 డివిజన్లలో నీటి సమస్యతో జనం సతమతమవుతున్నారు. ఆరిలోవా ముడసరలోవ ప్రాంతానికి పక్కనే ఉంది. ఇక్కడున్న జలాశయం ద్వారా 3 లక్షల మందికి నీరందించే సామర్థ్యం ఉంది. కానీ క్రాంతినగర్, రామకృష్ణాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న 50,000 మందికి నీరందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పోనీ ఇచ్చే నీళ్లకు ఓ సమయమంటూ ఉండదు. వారికి నచ్చినప్పుడు వదులుతారు. ఆ నీరు కూడా రంగుమారి దుర్వాసనతో ఉంటోంది. కలుషిత నీటిని తాగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. 5 ఏళ్లుగా స్థానికులు నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా కూతవేటు దూరంలో ఉన్న మేయర్ వెంకట హరికుమారికి మాత్రం వీరి కష్టాలు కనబడ్డలేదు. మంచినీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటాయండి, గ్రీన్ కలర్ లో ఉంటాయి. నాచుకాళ్ళు మట్టి వాసన వస్తుంది, నీచు వాసన వస్తుంది. అయినా సరే మరగబెట్టుకొని ఫిల్టర్ లో వేసుకొని అలాగే బాటిల్ పట్టుకొని తాగుతుంటాం. పావు గంట అరగంటలో మించి రావండి. ఒకరోజు 10కి వస్తుంది, 12కి వస్తుంది, 2కి వస్తుంది, 6కి వస్తుంది. దీనికి టైం ఉండదు. ఏ పని పాటు మానేసుకొని ఇంట్లో ఉండాలి. ఎవరిని ఎదిరించి అడిగినా సరే కొలాయిలు 2-3 రోజులు రావండి. ఆ బోరింగ్ నీళ్లు, ఆ కిలిం పట్టిన నీళ్ళే తాగవలసి వస్తుంది. ఆ వాటర్ తో మేము స్నానాలు గట్టి చేస్తే ఒంటి దురదలు. ఈ ప్రాబ్లం ఆల్రెడీ మేము 4 years 5 years బట్టి పడుతున్నాం. వేస్ట్ గా పోతుంది. వాటర్ అయితే తాగినందుకు మాత్రం ఉపయోగం ఉండట్లేదు. వాటర్ ట్యాంక్, వాటర్ డబ్బాలు కొనుక్కొని తాగుతున్నాం. అసలు నీళ్లు బాగులేవు. ఈ మధ్య నాచిపెట్టి నీళ్ళు వచ్చాయి. ప్రైవేట్ బాటిల్ కొనాలంటే 40 రూపాయలు బాటిల్. మినిమం తాగాలంటే 2 బాటిల్ ఉండాలి, అంటే 80 రూపాయలు అవుతుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం మంచినీళ్ళు ఇవ్వకపోతే ఎలాగా? ఇంటి పన్ను ఎలాగా పెంచేశారు, ఇంటి పన్ను కట్టలేకపోతాం, అయినా కడతాను. అలాగే కరెంటు పన్ను పెంచారు, అయినా కడతాను. మంచినీళ్ళు ఇవ్వకపోతే ఎలాగా? వేసవి మొదట్లోనే నీళ్ల సమస్య వేధిస్తుంటే ఇక ఎండలు ముదిరితే దాహంతో చావల్సిందేనా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. జీవీఎంసీకి చెందిన కోట్లాది రూపాయల బడ్జెట్ ఓవైపు, అమృత్ పథకం ద్వారా వచ్చిన నిధులు మరోవైపు ఉన్నా స్వచ్ఛమైన తాగునీరు ఇచ్చేందుకు మాత్రం పాలకులు, అధికారులకు చేతులు రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం వాటర్ విషయంలోకి. రిజర్వర్ వాటర్ మేము తాగాల్సిందే చచ్చినట్టు. కొన్ని అలాగని ఇప్పుడు ఏదోలా అడ్జస్ట్మెంట్ చేసి తాగేద్దాం ఉందామని అనుకుంటే పైన ఆయిల్ టైప్ లో వస్తుందండి. అది మేము ఎలా తాగలం చెప్పండి? మరి ఇన్ని కోట్లు శాంక్షన్ చేశారు అన్నారు, మరి ఏం కట్టున్నారో ఏం చేశారో ఏం అర్థం అవట్లేదు ఎవరికి కూడా. మా 5 వార్డులకి ముడసల్లో చెరువు నుంచి వచ్చేటువంటి నీరైతే సంజీవిని లాంటిది. అలాంటి సంజీవిని నుంచి గత సంవత్సరం కళేబారాలు, ప్లాస్టిక్, వ్యర్థమైన పదార్థాలందరితో నిండిపోయి మంచినీటి అనేది రావడం జరగట్లేదు. బురదలుగా వస్తుందని గతంలో ఇక్కడ స్థానికంగా జీవీఎంసీకి అయితే కంప్లైంట్ చేసుకోవడం జరిగింది. సంవత్సరం అయింది సార్ ఆ కంప్లైంట్ ఇచ్చి. ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిన ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదండి. తీరా చూస్తే గౌరవ్ మేయల్ గారు మా వార్డులోనే ఉన్నారు, అదేవిధంగా విఎంఆర్డీఏ చైర్మన్ గారు ఉన్నారు. ఇంత పెద్ద నాయకులుండి కూడా ఈ వాటర్ సమస్య తీర్చకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ డంపింగ్ యార్డ్ వల్ల ఆ వాటర్ దీంట్లో కలుషితం అయిపోయి మంచి భూగర్భ జలాలు ఉన్నది ఆర్లో ప్రాంతం. ఆ ప్రాంతం అంతా కలుషితం అయిపోయిందండి. నేను ఆ డంపింగ్ యార్డ్ చేస్తే నేను మంచి వాటర్ వస్తుంది మా అభిప్రాయం అండి. నీళ్ళంతా రెడ్ కలర్ గా నాచు, స్మెల్, దురదలు, స్కిన్ ఎలర్జీలు కూడా వచ్చేస్తున్నాయండి. నేను వాడొద్దు అంటారు, వాడకుండా ఆ వాటర్ మేము ఎలా తాగుతామని చెప్పండి? వాటర్ మేము వచ్చేది అదే. అది మేము తాగలేము అనుకుంటాం, ఏదో వాటర్ కొనుక్కుంటాం. ఇక్కడ స్నానం చేయాలి కదండి. స్నానం చేస్తే ఒంటి స్కిన్ ఎలర్జీలు వస్తాయి అంటే పక్కన హాస్పిటల్ పెట్టాలి, మా జబ్బులు కూడా ఇస్తున్నారు మాట. ఈ ప్రభుత్వం చేస్తుంది అదే అండి. గత 5 సంవత్సరాలు చేయాలి ప్రయత్నం అండి. అందరూ చెప్తున్నారు తప్ప, నాయకులు చెప్తున్నారు తప్ప ఎవరు చేయట్లేదండి. ప్రభుత్వానికి సక్రమంగా పన్నులు కడుతున్నాం, కానీ గుక్కెడు మంచినీళ్ళు ఇవ్వడానికి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని ఇక్కడున్న నగరవాసులు, ఇబ్బంది పడుతున్నటువంటి ప్రతి బాధితుడు కోరుతున్నాడు. కనీసం ఇప్పటికైనా సరే స్పందించి మంచినీళ్ళు ఇవ్వండి అని ఇక్కడున్న వారంతా కూడా కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం. రాష్ట్రంలో ఆక్వా రైతులు ఆగమైపోయారు. గతంలో ఇచ్చిన విద్యుత్ రాయితీ ఎత్తేసి రైతుల నెత్తిన పిడుగు వేసిన జగన్ సర్కార్ మిగతా ఏ విషయంలోనూ అండగా నిలిచిన పాపన పోలేదు. ఎన్నో కష్టాల కోర్చి రొయ్యలు సాగు చేస్తే దళారుల దగాతో నిండా మునిగిపోతున్నారు. సిండికేట్ను అరికట్టడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కరెంట్ ఛార్జీలు, సీడ్, ఫీడ్ ధరల మోతతో రొయ్య రైతులు కుదేలైపోయారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలిచ్చిన అన్న తన 5 ఏళ్ల పాలనలో గప్చుప్పైపోయారు. రైతుల్ని అప్పుల పాల్చేశారు. విద్యుత్ ఛార్జీలు, ఎరువుల ధరలు భారీగా పెరిగిపోయాయి.
అరికట్టలేని వైరస్లో రొయ్యల సాగుకు శాపంగా మారాయి. ఆదాయం లేక అప్పుల భారంతో ఆక్వా రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పశ్చిమ గోదావరికి చెందిన ఓ ఆక్వా రైతు తన కుమార్తెకు కుదుర్చుకున్న పెళ్లి సంబంధాన్ని వదిలేసుకున్నారు. 2.5 కోట్లు నష్టపోయిన ఓ కోస్తా ప్రాంత రైతు 3 ఎకరాల భూమి అమ్మేశారు. కైకలూరు ప్రాంతానికి చెందిన మరో ఆక్వా రైతు 2 కుమారుల చదువును బీటెక్లోనే ఆపించారు. అమెరికా వెళ్లి ఎంఎస్ చెయ్యాలి అని కలలుగన్న ఆ ఇద్దరూ హైదరాబాద్లో చిరుద్యోగులుగా మారారు. దేశంలో ఆక్వాకు చిరునామాగా భావించే ఆంధ్రప్రదేశ్లో 70% మంది ఆక్వా రైతులవి ఇలాంటి కన్నీటి గాథలే. అన్నదాతలకు ఆపద్బాంధవుడినని చెప్పుకునే సీఎం జగన్ పాలనలో ఆక్వా సాగు చేస్తున్న కర్షకుల్ని పలకరిస్తే కన్నీళ్లు ఉబికొస్తున్నాయి. 2 ఏళ్ల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆక్వా రైతులు 15,000 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఏటా 20,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం తెచ్చిపెట్టే ఈ రంగం ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. రొయ్యకు మద్దతు ధర సంగతి పక్కన పెడితే ఇవ్వాల్సిన రాయితీలకే జగన్ ప్రభుత్వం ఎగనామం పెట్టింది. ఆక్వా జోన్ల పేరిట కొంతమందికే ఇచ్చి చేతులు దులిపేసుకుంటోంది. రాష్ట్రంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో సుమారు 3.5 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టినట్లు అంచనా. దీనిలో 60% ఆక్వాజోన్ పరిధిలో ఉంటే మిగిలిన 40% వ్యవసాయ పరిధిలోనే ఉంటాయి. రొయ్యల చెరువులో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం లేకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతుండాలి. 2022 వరకు ఆక్వా సాగు చేసే రైతులకు యూనిట్ ₹50 చొప్పున విద్యుత్ రాయితీ ఇచ్చేవారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక దానికి పరిమితులు విధించారు. 5 ఎకరాల్లోపు సాగు చేస్తున్న ఆక్వా జోన్లోని రైతులకు మాత్రమే ఈ రాయితీ అమల్లోకి తెచ్చారు. 5 ఎకరాలకు పైగా సాగు చేసే రైతులు యూనిట్కు ₹3.85 చొప్పున చెల్లించారనే నిబంధన విధించారు. అనంతరం 10 ఎకరాలకు రాయితీలు పెంచుతామని హామీనిచ్చినా గాలి కుదిలేశారు. ఒకప్పుడు ఎటువంటి ఖర్చు లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడు 2 లక్షల నుంచి 3 లక్షలు చెల్లించాల్సొస్తోంది. మేము ఎకరాకి ఇంత ముందు కరెంటుకి అయ్యే బిల్లు ఒక 4 నెలల సాగులో 20,000 అయ్యేదండి. ఇప్పుడు ఒక ఎకరాకి 4 నెలల సాగు 52,000 అవుతున్నదండి. కరెంటు బిల్లు ఒకటే అండి, ఇంత డిఫరెన్స్ వచ్చిందండి. కరెంటు బిల్లు చూస్తే ఎక్కువ అయిపోతుండే, అన్నిటికీ ఇబ్బంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కరెంటు మాత్రం దారుణంగా ఉంది. వాళ్ళు ఇష్ట ప్రకారం చేస్తున్నారు. అడిగే వాళ్ళు అడిగి లేరులే, అంతకుముందు అంటే అడుగుతున్నారు, ఇప్పుడు అడిగేదానికి భయపడుతున్నారు. బిల్లులు చూస్తే సగం డబుల్ బిల్లులు వచ్చేస్తా ఉన్నాయి. ₹1,000 వచ్చేది 2,000 అవుతా ఉంది కరెంటు బిల్లు. ఇది పరిస్థితి. 50,000 వచ్చేవాళ్ళకి 1,00,000 అయిపోతా ఉంది. అది పరిస్థితి ఈ విధంగా ఘోరంగా తయారైపోయింది. కరెంటుది బాగా ఇబ్బందిగా ఉందండి మాకు. ఇదివరకు ₹2 మాకు అన్ని పనులు అయిపోయేది. ఇవాళ ₹7 చిల్లర వస్తుంది. మెయిన్ క్రాప్ చేయాలంటేనే కరెంటుదే మాకు సమస్యగా ఉంది. మానుకోవటం వేయటం అనేది మార్కెట్ తగ్గి ఈ కరెంటు దయ్యి మాకు చాలా కష్టంగా ఉంది. జగన్ ఏలుబడిలో దళారులు నిర్ణయించేదే ధర. కొద్దిమంది వ్యాపారులు సిండికేట్గా తయారయ్యారు. వారు చెప్పిందే వేదం. ప్రస్తుతం కౌంట్ను బట్టి ₹200 నుంచి ₹240 వరకు కిలో రొయ్య కొనుగోలు చేస్తున్నారు. 100 కౌంట్కు ₹270 ఖర్చయితే మార్కెట్లో ₹230 మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. చెప్పిన ధరకు విక్రయించకుంటే ₹30 నుంచి ₹40 తగ్గిస్తామంటూ హెచ్చరించడంతో వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు. మార్కెట్ ఎప్పుడు మార్కెట్ అప్పుడు ఇవ్వట్లా. వాళ్ళు ఫోర్కాస్ట్లో మెటీరియల్ అంతా స్టోరేజ్లో డిపాజిట్ చేసుకొని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు అమ్ముకుంటున్నారు. మా కాడ కొనేటప్పుడేమో ఎప్పుడు తక్కువ రేటు ఉంటాయి. రైతుకి ఎప్పుడైతే ప్రాబ్లం ఉంటుందో, రైతు ప్రాబ్లమ్స్ కానీ ఏదన్నా ఫేస్ చేసేటప్పుడు ఆ ప్రాబ్లం వచ్చిన రోజల్లా తక్కువ రేటు పడేసి మా దగ్గర నుంచి కొనుక్కెళ్ళి వాళ్ళు స్టోరేజ్లో పెట్టుకొని 3 నెలలకు 4 నెలలకు ఎప్పుడో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్ముకుంటున్నారు. కంపెనీ వాళ్ళందరూ ఒక యూనియన్ కానీ సరిచెక్కుపోతుంది కదని చెప్పేసి రేట్లు టక ₹50, ₹20, ₹100 అట్ట పడేసేస్తారు. పెంచేటప్పుడు ₹5 అట్లా 2 రోజులకు ₹5 అలా పెంచుతున్నారు. అంటే వాళ్ళకి ఆ విధంగా లాభం వస్తుందో ఈ విధంగా లాభం మాకేం అర్థం కావట్లేదు. కనుక రైతులు కొంచెం కనిపెట్టవలసిందని ప్రభుత్వం కూడా ఆలోచించాలని చెబుతున్నాము. రొయ్య పిల్లలు, మేత నాణ్యతపై పట్టించుకునే నాథుడే లేడు. వాతావరణ మార్పులతో వైరస్ వ్యాప్తితో నష్టపోతున్న రైతులకు మద్దతు ధర లేకపోవడం పిడుగుపాటులా మారుతోంది.
ఈ 5 ఏళ్ల పాలనలో ఉద్యోగులపై కక్షగట్టిన జగన్ ఎన్నికల ముంగిట వారిని ప్రసన్నం చేసుకునేందుకు కొత్త ఎత్తులు వేశారు. పెండింగ్ బకాయిలు ఇవ్వాలని కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలు మొత్తుకున్నా కనీసం పట్టించుకోలేదు. ఇవాళ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుండడంతో వారిని మభ్యపెట్టేందుకు 2 DAలు ప్రకటిస్తూ ఆగమేఘాలపై శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతేడాది జనవరి, జులై మాసాల్లో విడుదల చేయాల్సిన DAలను ఇప్పుడు ప్రకటించి ఉద్యోగులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు. ఉద్యోగుల ఓట్ల కోసం జగన్ DAల ఎర వేశారు. ఎన్నికల కోడ్కు ముందు రోజు రాత్రికి రాత్రే 2 పెండింగ్ DAలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అందులో కూడా తన మార్కు జిత్తుల మారితనాన్నే ప్రదర్శించారు. తాజాగా ప్రకటించిన DAలతో ఇప్పటికిప్పుడు వైకాపా ప్రభుత్వంపై పడే భారం పెద్దగా లేదు. దాన్ని కొత్త ప్రభుత్వంపైకి నెట్టేశారు. జనవరి DA నగదు 2024 ఏప్రిల్ జీతంతో కలిపి మే నెలలో ఉద్యోగులకు ఇస్తారు. ఈ లెక్కన ఈ ప్రభుత్వం చెల్లించేది ఇదొక్కటే. మిగతాదంతా కొత్త ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. జనవరి నుంచి మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని 3 వాయిదాల్లో 2024 ఆగస్టు, నవంబరు, వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో PF, GPF ఖాతాల్లో జమ చేస్తారు. CPS ఉద్యోగులకు 90% నగదు, మిగతా 10% ప్రాన్ ఖాతాలకు జమ చేయనున్నారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బకాయిల్ని రిటైర్మెంట్ ప్రయోజనాలతో కలిపి చెల్లిస్తామని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. 2023 జూలై DAని ఈ ఏడాది జూలై జీతంతో కలిపి ఆగస్టులో చెల్లిస్తారు. 2023 జూలై నుంచి 2024 జూన్ 30 వరకు చెల్లించాల్సిన బకాయిల్ని 3 వాయిదాల్లో సెప్టెంబర్, డిసెంబర్, వచ్చే ఏడాది మార్చి నెలల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన DR ఉత్తర్వుల్ని విడుదల చేయలేదు. వీరికి బకాయిల్ని నగదు రూపంలో చెల్లించాలి. ఇప్పటిదాకా పాత బకాయిల్నే చెల్లించని సర్కార్ కొత్త వాటిపైన స్పష్టత ఇవ్వలేదు. జగన్ సర్కార్ ఒక్కో ఉద్యోగికి సగటున 2.5 లక్షల రూపాయలకు పైగా ఇప్పటికీ బకాయి ఉంది. 2022 జూలైలో DA మంజూరు ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు ఆ ప్రయోజనాలు అందలేదు. 2018 జూలై, 2019 జనవరి DAలకు సంబంధించిన దాదాపు 66 నెలల బకాయిల్ని చాలా మంది ఉద్యోగులకు చెల్లించాలి. సాంకేతికంగా ఇచ్చేసినట్లు చూపించి ఉద్యోగుల నుంచి ఆదాయ పన్నును మినహాయించారు. ఇంతకంటే దుర్మార్గం మరొకటుంటుందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 2019 జూలై, 2020 జనవరి, జూలై, 2021 జనవరి, జూలై DAలను 2022 జనవరి నుంచి ఇచ్చిన PRCలో కలిపేసి జీతాలు భారీగా పెరిగినట్లు చూపించారు. కానీ వాటికి సంబంధించిన 54 నెలల బకాయిలు ఇవ్వలేదు. CPS ఉద్యోగులు, పింఛనుదారులకు నగదు రూపంలో చెల్లించాల్సిన DA బకాయిలు 2100 కోట్లున్నాయి. ఇన్ని వేల కోట్ల DA బకాయిలు పెట్టి ఇప్పుడు ఎన్నికల కోడ్కు ఒక రోజు ముందు ఉద్యోగుల్ని మోసం చేసేందుకు 2023 జనవరి DA 3.64%, జూలై DA 3.64%, 2 DAలు విడుదల చేశారంటూ పలువురు విమర్శిస్తున్నారు. రాష్ట్రానికే తలమానికమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేస్తామని కేంద్రం ప్రకటనలు చేస్తూ ఉంటే సీఎం జగన్ కిమ్మనకుండా ఉండిపోయారు. కేంద్రానికి ఎదురొడ్డి పోరాడాల్సింది పోయి సాగిలపడ్డారు. నామమాత్రపు లేఖలతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను, కార్మికులను, రాష్ట్ర ప్రజలను తనదైన మార్కుతో మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. పక్క రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఎదురైతే అక్కడి ప్రభుత్వాలు పోరాడి కేంద్రం మెడలు వంచితే మన రాష్ట్రంలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రుల హక్కుగా ప్రజల గుండెల్లో నిలిచిన విశాఖ ఉక్కును ఊచకోత కోసిన పాపం జగందే. 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతామని చెప్పి కేసుల నుంచి బయటపడేందుకు కేంద్రం ముందు సాగిలపడ్డారు. ప్రైవేటీకరణకు అడుగులు వేసిన కేంద్ర నిర్ణయాల కంటే దారుణంగా ఉక్కు ఊపిరి జగనే తీశారు. 1100 రోజుల్లో ఒక్కసారి జగన్ ఉద్యమానికి మద్దతు తెలపలేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు స్టీల్ ప్లాంట్లో తలపెట్టనున్న న్యాయ సాధన బహిరంగ సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానుండడం, ఉక్కు పరిరక్షణకు డిక్లరేషన్ను ప్రకటించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర ప్రజలకు 2,75 కోట్ల రూపాయలు ఇచ్చారని పదే పదే చెప్పే జగన్ విశాఖ ఉక్కుకు 2,000 కోట్ల ఆర్థిక సాయం చేయకుండా ముఖం చాటేశారు. ఏటా 25,000 కోట్ల టర్నోవర్ ఉన్న విశాఖ ఉక్కు నుంచి జీఎస్టీ రూపంలో రాష్ట్ర వాటాగా 2,000 కోట్ల రూపాయలకు పైగా వస్తుంది. స్టీలు ప్లాంటు ఉద్యోగులు ఏటా అందుకునే 1,100 కోట్ల రూపాయల జీతభత్యాలపైన పన్నుల రూపంలో ఖజానాకు జమవుతున్నాయి. అయినా ఉచితంగా వద్దు, అప్పుగా 500 కోట్ల చొప్పున 4 నెలలు ఆర్థిక సాయం చేసి ప్రతిగా ఉక్కు తీసుకెళ్లండి అంటూ ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులు ఓ వినతి ఇచ్చారు. పేదలకు ఇళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు విశాఖ ఉక్కు తీసుకోవాలని కోరినా జగన్ కనికరం చూపలేదు. పైగా కంటి తుడుపుగా ఓ అధికారి ఆధ్వర్యంలో కమిటీ వేసి సాధ్యాసాధ్యాలపై నివేదికలు ఇవ్వాలని చెప్పడం మరో మోసమే కదా అని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.